హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము రొయ్యల కూర ఎలా వండాలి మరియు రొయ్యల చరిత్ర మనం తెలుసుకుందాము. భూమి మీద రొయ్యల ఉనికి ఇప్పటిది కాదు, దాదాపు 50 కోట్ల సంవత్సరాల క్రితందే. రొయ్యల వంటి జీవులు సముద్రంలో జీవించేవి. మనము కొన్ని సంవత్సరాల నుంచి సముద్రాలు, నదులు, చిత్తడి నేలలు సహజంగా దొరికే రొయ్యలు మనము తింటున్నాము. ఏషియాలో వందల సంవత్సరాల క్రితం ఇండియాలో, ఇండోనేషియా, చైనా, పశ్చిమ బెంగాల్ వంటి తీర ప్రాంతాలలో ట్రెడిషనల్ ఆక్వాకల్చర్ అనేది స్టార్ట్ చేశారు. అప్పట్లో సముద్రంలో పోటు వచ్చినప్పుడు వచ్చే రొయ్యలు పిల్లలను సహజంగా చెరువుల్లోకి రానిచ్చి పెంచేవారు. మోడ్రన్ ఆక్వాకల్చర్ 1930 వరకు రొయ్యల సాగు అనేది ఒక నిలకడలేని వ్యాపారంగా ఉండేది. దీనిని మార్చిన క్రెడిట్ మొత్తం డాక్టర్ ఫ్యూజిన్ గారికి దక్కుతుంది. ఫ్యూజిన్ అనే ఈ సైంటిస్ట్ రొయ్యల గుడ్లని కృత్రిమంగా పెంచడం స్టార్ట్ చేశాడు. పిల్లలను పెంచే విధానాన్ని కూడా కనిపెట్టాడు. 1960 మరియు 1970ల మధ్య రొయ్యల పెంపకం అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. తైవాన్, థాయిలాండ్ దేశాలలో లార్జ్ స్కేల్లో బిజినెస్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా 1980 నుంచి 1990లో టైగర్ రొయ్యలు సాగు అనేది స్టార్ట్ చేశారు. మరియు 1980లో నెల్లూరు, ప్రకాశం జిల్లా, గుంటూరు, కృష్ణా జిల్లా మరియు గోదావరి జిల్లాలలో కూడా బ్లాక్ టైగర్ రొయ్యల పెంపకం అనేది ఎక్కువగా కృత్రిమ చెరువులలో పెంచడం స్టార్ట్ చేశారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఎక్కువ డిమాండ్ ఉండటం వలన ఎక్కువ సాగు చేశారు. కల్చర్తో లాభాలలో ఉన్న వ్యాపారులు ఊహించలేని నష్టాలకు వెళ్ళారు. 1994 మరియు 95 మధ్యలో వైట్ స్పాట్ అనే ఒక వైరస్ రావడం జరిగింది. క్వాలిటీ రొయ్య పిల్లలు వాడటం వలన వాటి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండటం వలన ఆక్వాకల్చర్ చేస్తున్న వ్యాపారులు అందరూ నష్టాల్లోకి వెళ్ళారు మరియు రొయ్యలన్నీ చనిపోవడం జరిగింది. ఆక్వాకల్చర్తో నష్టాలు ఉన్న వ్యాపారులకు మన ఇండియన్ గవర్నమెంట్ వెనామిన్ అనే రొయ్యల రాకతో మళ్ళీ లాభాల్లోకి తీసుకొచ్చింది. ఈ రొయ్యలకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండటం వలన వైరస్ నుంచి తట్టుకోగలవు మరియు 90 నుంచి 120 రోజుల కాల వ్యవధిలో ఎక్కువ దిగుమతి వస్తుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఈ రొయ్యలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ మోడ్రన్ ఆక్వాకల్చర్ అనేది ఎక్కువ ప్రోత్సహించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు రొయ్యల కూర వండుకోండి, తినండి, వాటి చరిత్ర గురించి తెలుసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త కంటెంట్ తోటి మేము ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్.